సో హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఆ హిమాలయాల్ని కొన్ని డివిజన్స్గా డివైడ్ చేశారు. సో లాంగిట్యూడల్ బేస్ అనమాట, అంటే రేఖాంశాలని బేస్ చేసుకున్నట్టుగా కొన్ని భాగాలుగా విభజించారు హిమాలయాస్ని. ఆ విభజించినటువంటి భాగాలు ఏమున్నాయి చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడుగుతారు ఇవి. సో మనకి లాంగిట్యూడనల్ డివిజన్ ఆఫ్ ది హిమాలయాస్ అనమాట. అంటే హిమాలయాల్ని రేఖాంశాల ఆధారంగా ఏ విధంగా డివైడ్ చేశారు. సో వీటిని హిమాలయాలని, సో హిమాలయాల్ని హిమాలయాలు విభజన. సో విభజనని ఎలా చేశారు, హిమాలయాల యొక్క విభజన అనేది ఏ విధంగా జరిగిందో చూద్దాం. సో ప్రధానంగా ఇక్కడ చూడండి, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లాటిట్యూడనల్ ఎక్స్టెంట్ క్లారిఫికేషన్ ఆఫ్ ది హిమాలయాస్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 డివిజన్స్. అంటే మనకి రేఖాంశాలు అక్షాంశాల్లో బేస్ చేసుకొని విభజించారు హిమాలయాస్ని. ఇప్పుడు మనకి లాటిట్యూడల్ అనమాట, అంటే అక్షాంశాలను బేస్ చేసుకుంటే ట్రాన్స్ హిమాలయాసు, హిమాలయన్ రేంజెస్ ఇలా చేశారు. అదే రేఖాంశాలను బేస్ చేసుకుంటే పంజాబ్ కాశ్మీర్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అస్సాం హిమాలయాసు, పూర్వాంచల్ హిల్స్ ఇలా డివైడ్ చేశారు. కాబట్టి అక్షాంశాలని రేఖాంశాలని రెండింటిని బేస్ చేసుకుని హిమాలయాల విభజన జరిగిందనమాట. అయితే ప్రధానంగా ఇక్కడ హిమాలయాల్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. అంటే వాటిని ఒక లొకేషన్ని, లాటిట్యూడల్ని, లాంగిట్యూడల్ బేసిస్లో. అవేంటంటే ఒకటి వచ్చేసి ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. ట్రాన్స్ హిమాలయాలు అంటాం, అంటే చాలా పెద్ద శ్రేణులు అనమాట ఇవి. ఒకటి ట్రాన్స్ హిమాలయాస్, నెక్స్ట్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్. సో ఇంకోటి ఏంటంటే హిమాలయ పర్వత శ్రేణులు అంటాం. హిమాలయ పర్వత శ్రేణులు. ఇందులోనే మనకి ఏముంటాయంటే హిమాద్రి, హయ్యర్ హిమాలయాస్ ఏమంటారు, హయ్యర్ హిమాలయాస్ అనమాట, హిమాద్రి అంటారు. నెక్స్ట్ హిమాచల్, సో హిమాచల్ ఇవి మిడిల్ హిమాలయాస్ అనమాట. లెస్సర్ హిమాలయాస్ అని అంటారు ఒక్కోసారి. నెక్స్ట్ వచ్చేసి శివాలిక్స్ అనమాట, శివాలిక్స్ లెస్సర్ హిమాలయాస్ కూడా అంటారు. ఇవి ఇలా 3 భాగాలుగా డివైడ్ చేశారు. వేటిని, హిమాలయ పర్వత శ్రేణుల్ని. ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడుగుతారు. ఈ ట్రాన్స్ హిమాలయాస్లో ఏ ఉంటాయి అని కూడా అడుగుతారు. ట్రాన్స్ హిమాలయాస్లో మనకి ఏముంటాయంటే ఒకటి కారకోరం రేంజు, కారకోరం పర్వత శ్రేణి. నెక్స్ట్ వచ్చేసి లద్దాఖ్, సో లద్దాఖ్, జస్కర్ శ్రేణులు ఇలా ఉంటాయన్నమాట. ఇవి 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ హిల్స్ లేదా పూర్వాంచల్ హిల్స్ అనమాట. మనకి పూర్వాంచల్ పర్వతాలు అంటారు, పూర్వాంచల్ కొండలు అంటారు అనమాట. ఇవి ఆ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటాయి. ఈ కొండలు ఎక్కడ ఉంటాయంటే మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటాయన్నమాట. సో ఈశాన్య భారతదేశంలో ఉంటాయి. అంటే హిమాలయాల యొక్క ఎక్స్టెన్షన్ ఇది. హిమాలయాల యొక్క ఎక్స్టెన్షన్, అక్కడ మంచు పర్వతాలు ఏముండవు, అంతా ఫారెస్ట్ ఆ కొండల్లాగా ఉంటాయన్నమాట. సో అర్థమైందా. ఇలా హిమాలయాల యొక్క డివిజన్ అనమాట, హిమాలయాల యొక్క విభజన అనేది ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో అంశాన్ని తీసుకొని ఇందులో ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏంటి, కారకోరం రేంజు, లద్దాఖ్ రేంజు, జస్కర్ రేంజ్లో ఏ ఉన్నాయి, ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి, పీక్స్ ఏమున్నాయి, గ్లేషియర్స్ హిమానీపాతాలు ఏమున్నాయి, ఇవన్నీ చూద్దాం. తర్వాత హిమాలయ పర్వతశ్రేణుల గురించి, హైర్ హిమాలయాస్ అంటే మనకి హిమాద్రి, హిమాచలు, శివాలిక్స్ గురించి చెప్పుకుందాం. తర్వాత పూర్వాంచల్ హిల్స్ గురించి చెప్పుకుందాం. తర్వాత హిమాలయాల యొక్క సిగ్నిఫికెన్స్, హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో దాని గురించి కూడా చెప్పుకుంటే మన హిమాలయ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చాలా పెద్ద చాప్టర్, ఇండియన్ హిస్టరీలోనే మనకి చాలా పెద్ద చాప్టర్ వచ్చేసి హిమాలయ పర్వతాలకు సంబంధించి అనమాట. క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు హిమాలయాల్ని మొత్తం కవర్ చేస్తాను, అగ్రికల్చర్ పరంగా, నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మనం క్లారిటీగా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది హిమాలయాస్ యొక్క ఫుట్ ప్రింట్ అని అర్థమవుతుంది అనమాట. ఇది సౌత్ వైపు, హిమాలయాల సౌత్ వైపు, ఇది నార్త్ వైపు, ఈ సముద్రం. అంటే ఇక్కడి నుంచి ఇటు అనమాట. ఇప్పుడు మనం నార్త్ నుంచి ఇలా అంటాం కదా, సో ఇది నార్త్, ఇది సౌత్. దీన్ని ఇలా తిప్పుకుంటే మీకు అర్థమవుతుంది, అంటే అర్థం అవడానికి ఇలా తీసుకున్నాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇది నార్త్, అది సౌత్. మనకి ప్రధానంగా గ్రేటర్ హిమాలయస్ చూడండి, గ్రేటర్ హిమాలయస్ చాలా ఎత్తులో ఉన్నాయి ఇక్కడ. ఇవి గ్రేటర్ హిమాలయాస్, సో గ్రేటర్ హిమాలయాస్. ఇవి మిడిల్ హిమాలయాస్ అనమాట, ఇవి శివాలిక్స్. అంటే ఇక్కడ మనకి ఎక్కడో ఇది లద్దాఖ్ రేంజ్లో స్టార్ట్ అయితే ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి యూపీ, బీహార్లో ఉంటాయి అనమాట. ఇలా కిందికి వస్తాయి, అంటే సౌత్ వైపు, నార్త్ నుంచి సౌత్ వైపుకి వస్తున్నాయి అనమాట, ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి. కాబట్టి ఇవి వచ్చేసి హిమాద్రి, ఇవి వచ్చేసి హిమాచల్, ఇవి వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఈ తర్వాత వచ్చేసి సింధు గంగా ప్లెయిన్స్ అనమాట, మైదానాలు. అవునా కాదా. మనకి లద్దాఖ్లో హైర్ హిమాలయాస్, హిమాచల్ ప్రదేశ్లో మిడిల్ హిమాలయాస్, యూపీ, బీహార్ ఈ బెల్ట్లో శివాలిక్స్, తర్వాత మనకి గంగా మైదానం ఉంటుంది. సో అర్థమైంది కదా క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి నార్త్ వైపు ఇంకా మనం చూసుకుంటే
ఇక చూడండి కైలాష్ రేంజ్, కైలాష్ పర్వతం ఉంది కదా చైనాలో, టిబెట్ ఆ ప్రాంతం. నెక్స్ట్ లద్దాఖ్ రేంజ్, తర్వాత ఇక్కడ వచ్చేసి టిబెట్ ప్లాటూ, మనకి చైనాలో ఉంటుంది టిబెట్ ప్లాటూ. ఇక్కడ వచ్చేసి కున్లున్ స్లోప్ అనమాట, నార్త్ వైపు ఉంటుంది, కున్లున్ షాన్ అంటారు. మనకి చైనా భాషలో షాన్ అంటే మౌంటైన్ అని చెప్పేసి అర్థం. కున్లున్ షాను, తియాన్ షాను అలా పిలుస్తారు జాగ్రఫీలో. వాళ్ళ లాంగ్వేజ్లో షాన్ అంటే మౌంటైన్స్ అని. కున్లున్ షాను, తియాన్ షాన్ అన్ని పైన ఉంటాయి, నార్త్ వైపు ఉంటాయి అనమాట, టిబెటన్ ప్లాటూలో ఉంటాయి. ఈ విధంగా ఇది ఒక ఫుట్ ప్రింట్ అనమాట. మనం పర్వతాన్ని ఎలా కొలుస్తాము? సముద్ర మట్టానికి సముద్ర మట్టం నుంచి కొలుస్తాం, అర్థమైందా? సముద్ర మట్టం నుంచి కొలిస్తే భూమి మీద ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ పర్వతం. అదే సముద్రం మౌంటైన్ యొక్క అడుగు భాగం నుంచి కొలిచామనుకోండి, మౌంట్ మోనాకియా చాలా పెద్దది, హవాయి దీవుల్లో ఉంటుంది మౌంట్ మోనాకియా. అది 10,000 మీటర్ల కంటే ఎత్తు ఉంటుంది. కానీ సముద్ర మట్టం నుంచి తక్కువే, అది 4,000 మీటర్సే ఉంటుంది. కానీ ఎవరెస్టు సముద్ర మట్టం నుంచి ఎంత ఉంటుంది? 8,000 పైగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇట్లా అనమాట. కాబట్టి భూమి మీద మౌంటైన్స్ యొక్క ఎత్తుని, పర్వతాలు శిఖరాల ఎత్తుని సముద్ర మట్టాన్ని బేస్ చేసుకొని కొలుస్తారు. అందుకే మనం ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఎంత ఎత్తులో ఉందని ఎలా చెప్తారు? సీ లెవెల్, సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉందో చెప్తారు. అర్థమైందా? ఈ విధంగా ఉంటాయన్నమాట కొలతలు అనేవి మనకి జాగ్రఫీలు. సో ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుందాం. ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాస్ అంటే తీసుకొని, ఈ ట్రాన్స్ హిమాలయాలు అంటే ఏంటి, అందులో ఏ ఉంటాయనేది మనకు క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు క్లియర్ కదా? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. సో ట్రాన్స్ హిమాలయాలు సో ఏంటి ట్రాన్స్ హిమాలయాస్ అంటే? మనకి గ్రేట్ హిమాలయన్ రేంజెస్ ఉంది కదా, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం హిమాద్రి అని చెప్పేసి. గ్రేట్ హిమాలయాస్ ఉన్న హిమాద్రి, ఆ హిమాద్రికి నార్త్ వైపు ఉండేది అనమాట, ఇంకా పైన ఉత్తరం వైపు ఉండే భాగాన్ని ఏమంటారంటే, చూడండి నార్త్ ఆఫ్ ది గ్రేట్ హిమాలయన్ రేంజ్ అంటే మనం హిమాద్రి అంటాం, మామూలుగా హిమాద్రి అంటాం. ఈ హిమాద్రికి ఇంకా నార్త్ వైపు అనమాట, ఉత్తరం వైపుగా. సో ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగం, ఈ భాగం మొత్తాన్ని కూడా ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మనం హిమాలయాన్ని 3 భాగాలు డివైడ్ చేసుకుంటాం, వాటికి ఎత్తుని అన్ని బేస్ చేసుకుని లక్షణాలని. హిమాద్రి, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, హిమాచల్ లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్ అని పెట్టుకుంటాం. ఈ హిమాద్రి కంటే పైన నార్త్ వైపు ఉన్న భాగాల మొత్తాన్ని ఏమంటారంటే ఈ యొక్క ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇవి ఎంత దూరంలో ఉన్నాయి? మనకి ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్, అంటే 1000 కిలోమీటర్స్ ఈస్ట్ వెస్ట్ అనమాట. అంటే మనకి పశ్చిమం నుంచి తూర్పుకి మొత్తం 1000 కిలోమీటర్స్ విస్తరించి ఉన్నాయి. వీటి యొక్క విస్తరణ సో ఎంత భాగంలో విస్తరించి ఉన్నాయంటే 1000 కిలోమీటర్స్ అనమాట. అంటే పశ్చిమ నుంచి తూర్పుకి 1000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయన్నమాట. అలానే వీటి యొక్క యావరేజ్ ఎలివేషన్, వీటి యొక్క సరాసరి ఎత్తు అనమాట. యావరేజ్గా అంటే ఒక దిక్కున ఎత్తుగా ఉండొచ్చు, ఇంకో భాగాన తక్కువ ఉండొచ్చు, ఇంకో భాగాన ఇంకా ఎత్తుగా ఉండొచ్చు. యావరేజ్గా మనం హైట్ చూసుకుంటే వీటి యొక్క ఎలివేషన్, వీటి యొక్క ఆల్టిట్యూడ్ ఎత్తు చూసుకుంటే 3000 మీటర్స్ అండ్ అబవ్ సీ లెవెల్కి. దేనికంట? సముద్ర మట్టానికి. సో మనం దేని బేస్ చేసుకుని హైట్ కొలుస్తామంటే సముద్ర మట్టం. సో సముద్ర మట్టానికి 3000 మీటర్లు. సో 3000 మీటర్లు యావరేజ్గా ఎత్తుందంట, చాలా ఎత్తులో ఉన్నాయి. సో 3000 మీటర్లు ఎత్తులో అయితే ఉన్నాయన్నమాట. ఈ మొత్తం ట్రాన్స్ హిమాలయాస్ ఎక్కడ ఉంటాయంటే మన హిమాద్రికి, సో గ్రేటర్ హిమాలయాస్కి నార్త్ వైపు ఉండే భాగం అంతా కూడా ట్రాన్స్ హిమాలయాస్. సో అర్థమైందా? ఇక్కడ మనకి ట్రాన్స్ హిమాలయాస్లో 3 శిఖరాలు ఉంటాయి, 3 పర్వత శ్రేణులు ఉంటాయి ప్రధానంగా. సో అవేంటంటే ఎన్ని ఉన్నాయి? 3 పర్వత శ్రేణులు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి కారకోరం రేంజు, లద్దాఖ్ రేంజు, తర్వాత వచ్చేసి జస్కర్ రేంజ్ అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఏ ఉంటాయంట ట్రాన్స్ హిమాలయాస్లో? ఒకటి వచ్చేసి మొట్టమొదటిది కారకోరం శ్రేణి, పర్వత శ్రేణి. సెకండ్ వచ్చేసి ఏంటి? లడక్. సో లడక్ పర్వత శ్రేణి. సో మూడోది అంటే ఏంటంటే జస్కర్ శ్రేణి. సో ఇలా 3 ఉంటాయి. ఈ 3ని కలిపి ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు. అనమాట. ఒక్కసారి మనం మ్యాప్లో చూద్దాం. సో మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, కాశ్మీర్ ప్రాంతంలో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ రెడ్లో హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ రెడ్లో ఉండేది మొత్తం కూడా కారకోరం శ్రేణి. ఇదంతా కూడా కారకోరం శ్రేణి, పర్వత శ్రేణి. దానికి కొంచెం కింద ఇక్కడ చూడండి, ఇది లద్దాఖ్. ఈ రెడ్ ఉండేది, సెకండ్ రెడ్ ఉండేది లద్దాఖ్ రేంజ్ అనమాట. దానికి కొంచెం కింద చూడండి, ఇది జస్కర్ రేంజ్. ఇలా 3 ఉంటాయి. ఇదొకటి, ఇలా 3 ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లు అడుగుతారు, నార్త్ నుంచి సౌత్కి అడుగుతారు. కాబట్టి ఫస్ట్ నార్త్ నుంచి
నార్త్ నుంచి సౌత్కి చూసుకోండి. నార్త్ నుంచి సౌత్కి మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కారకోరం రేంజ్ ఉంటుంది, కారకోరం. సో ఫస్ట్ కారకోరం, తర్వాత వచ్చేసి లద్దాఖ్. సో లడఖ్ రేంజ్, తర్వాత వచ్చేసి జస్కర్, తర్వాత జస్కర్ అనమాట. కాలాజా అని గుర్తుపెట్టుకోండి. సో కారకోరము కేఎల్ అండ్ జే అనమాట, కేఎల్జే అని గుర్తుపెట్టుకోండి. నార్త్ నుంచి ఫస్ట్ కారకోరం రేంజు, తర్వాత లద్దాఖ్ రేంజు, తర్వాత వచ్చేసి జస్కర్ రేంజ్ అనమాట. ఈ విధంగా ఉంటాయి మ్యాప్లో. సో ఇక్కడంతా మిగతా అన్ని కూడా ఏంటి, ఇక్కడ మిగతా అన్ని కూడా ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ హైయర్ హిమాలయాస్ అనమాట, ఇవి మిడిల్ హిమాలయాస్, ఇవి మిడిల్ హిమాలయాస్, ఇవి శివాలిక్స్, ఇలా ఉంటాయి. కాబట్టి గ్రేటర్ హిమాలయాస్కి నార్త్ వైపు, అంటే మనకి హిమాద్రికి నార్త్ వైపు, ఉత్తరం వైపు ఉండేవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా నీట్గా. కాబట్టి ట్రాన్స్ హిమాలయాస్లో ఎన్ని ఉంటాయంటే 3 పర్వతశ్రేణులు ఉంటాయి ప్రధానంగా. ఆ 3 పర్వతశ్రేణులు ఏంటంటే కారకోరం పర్వతశ్రేణి, లద్దాఖ్ పర్వతశ్రేణి, అలానే జస్కర్ పర్వతశ్రేణి అనమాట. ఈ శ్రేణి అంటే ఏంటి, రేంజ్ అంటే సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. సో మౌంటైన్స్ అనేవి మనకి వరుసగా ఉంటాయి, ఇలా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు, శ్రేణి అంటారు. మౌంటైన్స్ అనేవి వరుసగా ఉంటాయన్నమాట. సో దీన్ని రేంజ్ అంటారు, మౌంటైన్ రేంజ్ అంటారు, అంటే పర్వత శ్రేణులు. అదే కొండలు అనుకోండి, కొండలు అయితే ఏమంటాం, కనుమలు అంటాం. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, తక్కువ హైట్లో ఉంటాయి కొండలు, కనుమలు అంటాం. పెద్ద పెద్ద పర్వతాలు అయితే పర్వత శ్రేణులు అంటాం. శ్రేణి అంటే అది వరుసగా ఉంటాయన్నమాట అవి పర్వతాలు. సో ఇలా ట్రాన్స్ హిమాలయస్లో 3 ఉంటాయన్నమాట. ఇలా కారకోరము, లద్దాఖు, అలానే జస్కర్ రేంజ్లు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం కారకోరం పర్వత శ్రేణి గురించి చూద్దాం. కారకోరం పర్వత శ్రేణి. సో ఫస్ట్ మనం కారకోరం పర్వత శ్రేణి గురించి చూద్దాము. ఈ కారకోరం పర్వత శ్రేణిలో ఇది నార్థరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ అనమాట, అంటే ట్రాన్స్ హిమాలయాస్లో ఉత్తర భాగం ఇది. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఉత్తర భాగం, నార్త్ వైపు ఉండేది ఇదే అనమాట ఫస్ట్. కాబట్టి నార్త్ వైపు, సో ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్నటువంటి ఉత్తర భాగం వచ్చేసి ఇది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి, ఇదంతా ట్రాన్స్ హిమాలయాస్ అనుకుంటే ఇది కారకోరం రేంజ్ ఉత్తర భాగంలో ఉంటుంది, ఇది లద్దాఖ్ రేంజు, ఇది జస్కర్ రేంజు. సో ఇది జస్కర్ రేంజు, ఇది లద్దాఖ్ రేంజు, ఇది కారకోరం రేంజ్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునేది కారకోరం రేంజు, అంటే ఉత్తరం ఇదే ఉందన్నమాట. కాబట్టి ట్రాన్స్ హిమాలయాస్లో ఉత్తరం వైపు భాగాన్ని ఏమంటారంటే కారకోరం పర్వత శ్రేణి అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఇది మనకి ఇండియా బౌండరీ విత్ ఇది ఆఫ్ఘనిస్తాన్ అనమాట, చైనా అండ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇప్పుడు మన భారత్ ఉంది కదా, సో భారతదేశం ఉంది కదా, భారత్ యొక్క సరిహద్దుని ఏ దేశాలతో కలుపుతుందంటే ఈ కారకోరం రేంజు, ఒకటి ఆఫ్ఘనిస్తాన్, అంటే ప్రజెంట్ ఇది పిఓకేలో ఉంది, ఆఫ్ఘనిస్తాను, అలానే చైనా. సో ఆఫ్ఘనిస్తాను, చైనా. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, చైనాతో మన భారతదేశం అనేది సరిహద్దు పంచుకుంటుంది. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఈ కారకోరం రేంజ్లో. ఈ కారకోరం రేంజ్ అనేది ఇటు ఆఫ్ఘనిస్తాను, ఇటు చైనాతో భారతదేశాన్ని కలుపుతుందన్నమాట, ఈ ట్రాన్స్ హిమాలయాస్లో ఉండే కారకోరం శ్రేణి. సో అర్థమైంది కదా. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఏ దేశాలతో కారకోరం శ్రేణి బోర్డర్ షేర్ చేసుకుంటుందంటే ఆఫ్ఘనిస్తాను, చైనాతో. ఓకేనా, క్లియర్ కదా. సో నెక్స్ట్ చూడండి, యావరేజ్ విడ్త్ అనమాట, యావరేజ్ విడ్త్ ఆఫ్ ది రేంజ్. సో ఇక్కడ చూడండి 110 నుంచి 130 కిలోమీటర్లు, చాలా పెద్దది. అంటే ఇక్కడ పర్వత శ్రేణి ఉంది కదా, ఇలా పర్వత శ్రేణి ఉంటాయి, ఇక విడ్త్ అనమాట. సో విడ్త్ చూసుకుంటే మనకి ఎంత ఉందంట, 110 నుంచి 130 కిలోమీటర్లు, చాలా ఎక్కువ వెడల్పు అనమాట. వెడల్పు ఇక్కడ మనం చూసేది వెడల్పు, పర్వత శ్రేణి యొక్క వెడల్పు అనమాట. సో ఇలా పర్వత శ్రేణులు పోతున్నాయి కదా, దీనికి వెడల్పు ఎంత ఉందంట, 110 నుంచి 130 కిలోమీటర్లు. సో వెడల్పు అయితే ఆ పర్వత శ్రేణి అనేది ఉందన్నమాట. సో అలానే ఇక్కడ చాలా పీక్స్ ఉన్నాయి, ఎత్తైన శిఖరాలు. సో ఇక్కడ శిఖరాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క కారకోరం శ్రేణిలో శిఖరాలు ఉన్నాయి. అందులో ఎత్తైనటువంటి శిఖరాలతో పాటు గ్లేషియర్స్ కూడా, హిమానీపాతాలు కూడా ఉన్నాయన్నమాట. సో హిమానీపాతాలు, శిఖరాలు కూడా ఉన్నాయి. అంటే ఎత్తైనటువంటి శిఖరాలకి, హిమానీపాతాలకి ఇది ఒక ఇల్లు లాంటిది అనమాట కారకోరం శ్రేణి అనేది. ఈ కారకోరం శ్రేణిలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏదంటే K2. సో K2 కారకోరం శిఖరం అంటాం కదా, K2. సో K2 అనేది సో ఎత్తైన శిఖరం, అంటే మన ఇండియన్ హిమాలయాస్లో. సో ఇండియన్ హిమాలయాస్లో అయితే మనకి కాంచన్జంగా. సో మొత్తం ఓవరాల్గా భారతదేశంలో ఎత్తైన శిఖరం వచ్చేసి కారకోరం శ్రేణి, గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. ఇండియన్ హిమాలయాస్లో అయితే మనకి కాంచన్జంగా అంటారు, మొత్తం భారతదేశంలోని ఎత్తైన శిఖరం వచ్చేసి కారకోరం. సో కారకోరం అనమాట. ప్రజెంట్ ఇది మనకి పిఓకేలో ఉంటుంది. సో పిఓకే రీజన్ అక్కడ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎక్కువగా మనకి ఆప్షను కాంచన్జంగానే ఇస్తారు. సో అర్థమైతే కాంచన్జంగా అని చెప్పేసి ఇస్తారనమాట.
కాబట్టి మొత్తం భారతదేశంలో ఎత్తైన శిఖరం వచ్చేసి K2. ఈ కారకోరం శ్రేణి శిఖరం ఎక్కడుందంటే ఈ కారకోరం పర్వత శ్రేణిలోనే ఉందన్నమాట. సో అర్థమైంది, ఇక్కడే ఉంది. సో ఈ కారకోరం శ్రేణిని ఏమంటారంటే మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పిలుస్తారు. సో గాడ్విన్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో గాడ్విన్ ఆస్టిన్. సో గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అంటే ఏది? సో గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అంటే ఏదో కాదు, K2నే. సో K2నే ఏమని పిలుస్తారంటే గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్లో, ఇదే K2 అనమాట. సో ఇదే వచ్చేసి K2 కారకోరం శిఖరం. సో దీన్ని ఏమని పిలుస్తారు? గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం పర్వత శ్రేణుల్లో ఉందన్నమాట. ఇది కాంచనజంగా కంటే ఎత్తుగా ఉంటుంది. సో కాంచనజంగా కంటే చాలా ఎత్తులో ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా, ఇంతవరకు క్లియర్ కదా. సో కాబట్టి గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అంటే ఏది? K2 అనమాట. సో ఇక్కడ చాలా శిఖరాలతో పాటుగా ప్రధానంగా మనకి గ్లేషియర్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామినేషన్ పరంగా మనకి ఇంతవరకు చాలు, ఎందుకంటే ఎక్కువ డెప్త్ అవసరం లేదు, ఎందుకంటే మనము PhD చేయట్లేదు. ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి. సో ఇంతవరకు క్లియర్ కదా. ఇలా అనమాట, ఇది కారకోరం శ్రేణి. ఏది? ట్రాన్స్ హిమాలయాస్లో ఉత్తరం వైపు ఉన్నటువంటి మొట్టమొదటి పర్వత శ్రేణి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంకా, సో ఇట్ అప్రాక్సిమేట్లీ 8,611 మీటర్స్ హై అండ్ ది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఏది? K2. సో గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అనేది దీని యొక్క ఎత్తు ఎంత ఉందంటే 8,611 అనమాట. 8,611 మీటర్లు, ఎవరెస్ట్ కంటే చిన్నదనమాట. సో ప్రపంచంలో ఇది 2వ ఎత్తైన శిఖరం, సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. సెకండ్ హైయెస్ట్ పీక్ ఎక్కడ? ఇండియాలో కాదు, ప్రపంచంలో. సో ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ పీక్. ఫస్ట్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. సో ప్రపంచంలో ఎత్తైన శిఖరం వచ్చేసేది మౌంట్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరం. రెండవది వచ్చేసి K2 అనమాట. ఈ కారకోరం శ్రేణిలో ఉండే K2 అనేది రెండవది. సో ఇది వచ్చేసి మనకి 8,611 మీటర్ల ఎత్తు అయితే ఉంటుందన్నమాట. అలానే చూడండి, సియాచిన్ గ్లేషియర్ అండ్ రెమో గ్లేషియర్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రామినెంట్ గ్లేషియర్స్ లయింగ్ ఇన్ ది రీజియన్. సో ఇక్కడ హిమానీపాతాలు ఏమున్నాయి? సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా హిమానీ. సో హిమానీపాతాలు ఉంటాయి. సో ఇవేమున్నాయంటే ఒకటి సియాచిన్. సియాచిన్ మన భారతదేశ భూభాగం. సో సియాచిన్, ఇంకోటి వచ్చేసి రెమో. సో రెమో, ఈ 2 గ్లేషియర్స్ అయితే ఇక్కడ ఉంటాయంట. సో 2 గ్లేషియర్స్ ఇక్కడ ఉంటాయి, సియాచిన్ గ్లేషియర్, రెమో గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్లో మన ఇండియన్ సోల్జర్స్ కూడా ఉంటారు, పహారా కాస్తూ ఉంటారు. చాలా మైనస్లో ఉంటుంది, డిగ్రీస్ మైనస్లో ఉంటాయి, -40s అలా ఉంటాయన్నమాట. అయినప్పటికీ కూడా అక్కడ వీళ్ళు ఉంటారు. సో సియాచిన్ గ్లేషియర్ అనేది ప్రపంచంలోని హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. ప్రపంచంలో ఎత్తైనటువంటి యుద్ధ భూమి, బ్యాటిల్ ఫీల్డ్. ప్రపంచంలో ఎత్తైనటువంటి యుద్ధ భూమి ఏదైనా ఉందా అంటే అది సియాచిన్. సియాచిన్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన భారత్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు పహారా కాస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతున్నామంటే మన సైనికులు అంత కష్టపడి అక్కడ మన కోసం వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు సియాచిన్ గ్లేషియర్లో. చూడండి, ఇది సియాచిన్ గ్లేషియర్. ఇక్కడ సియాచిన్ గ్లేషియర్లోనే మనకి ఒక రివర్ ఉంటుంది, నోబ్రా నది. సో నోబ్రా నది ఉంటుంది. ఈ నోబ్రా నదిలో ఏర్పడిందే నోబ్రా వ్యాలీ. సో నోబ్రా వ్యాలీ అనమాట. ఈ నోబ్రా వ్యాలీకి, సో నోబ్రా వ్యాలీ దీనికి ఉత్తరం వైపే సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. సో అర్థమైంది కదా. సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ ఉందంటే కారకోరం రేంజ్లో ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా ఇంతవరకు. నెక్స్ట్ రెమో గ్లేషియర్ కూడా సియాచిన్ లాగే రెమో గ్లేషియర్ కూడా ఈ కారకోరం పర్వత శ్రేణిలో ఉందన్నమాట. సో అర్థమైంది కదా. ఇది ఓవరాల్గా కారకోరం పర్వత శ్రేణికి సంబంధించింది. ఇప్పుడు రెండవదైనటువంటి లద్దాఖ్ రేంజ్ గురించి చూద్దాం. లడక్ పర్వత శ్రేణి. సో లడక్ పర్వత శ్రేణి అనమాట. కన్సిడర్ ది సౌత్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కారకోరం రేంజ్ అనమాట. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఇలా ఉంది. ఇది కారకోరం రేంజ్. సౌత్ ఈస్టర్న్ అనమాట. సౌత్ ఈస్టర్న్ అంటే ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ ఇది లద్దాఖ్. సో ఇది వచ్చేసి కారకోరం. సౌత్ ఈస్టర్న్ దీనికి ఇలా ఉంది కదా, సో ఇలా ఉంది మౌంటైన్. సౌత్ ఈస్ట్ వైపు అనమాట, ఇది సౌత్ ఈస్ట్ వైపు. సౌత్ ఈస్ట్ వైపు ఉండే రేంజ్ వచ్చేసి లద్దాఖ్ రేంజ్ అనమాట. సో లద్దాఖ్ రేంజ్ అది, అర్థమైందా. సో లద్దాఖ్ రేంజ్. ఇక్కడ మనకి దేవసాయి మౌంటైన్స్ ఉంటాయన్నమాట, POKలో ఉన్నాయి ఇప్పుడు దేశాయి మౌంటైన్స్. సో దేశాయి పర్వతాలు అంటారు. ప్రేంటివి పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. సో ఈ పర్వతాలు ఎందులో భాగం అంటే లద్దాఖ్ పర్వత శ్రేణిలో భాగం. అలానే మనకి కైలాష్ రేంజ్ ఇన్ ది వెస్ట్రన్ టిబెట్ ఈజ్ ఆల్సో కన్సిడర్ ది వెస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లద్దాఖ్ రేంజ్. కైలాష్ పర్వత శ్రేణి. సో మౌంట్ కైలాష్ ఉంది కదా, టిబెట్లో ఉంటుంది. మనం చాలా పవిత్రంగా భావిస్తాం. శివుడి యొక్క
ఇల్లుగా భావిస్తాం అది కైలాష్ పర్వతం. సో కైలాస పర్వతం కూడా ఎక్కడ ఉందంటే మౌంట్ కైలాష్. మౌంట్ కైలాష్ కూడా ఈ యొక్క లద్దాఖ్ రేంజ్లో ఉంటుంది. సో లద్దాఖ్ పర్వత శ్రేణులు వరుసగా ఉంటాయన్నమాట. ఆ పర్వత శ్రేణుల్లోనే ఈ కైలాస పర్వతం కూడా ఉందన్నమాట. సో కైలాస పర్వతం అనేది మన హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తాం. శివుడి యొక్క మహాశివుడి యొక్క ఇల్లుగా భావిస్తాం అనమాట. అది టూరిస్ట్ స్పాట్ కూడా, తీర్థ పుణ్యక్షేత్రం అది. అది చైనా గవర్నమెంట్తో టిబెట్లో ఉంది కాబట్టి మనం చైనా గవర్నమెంట్తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకొని మన భక్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు అనమాట. సో వింటర్లో కాకుండా మామూలుగా వెళ్తూ ఉంటారు కైలాష్ పర్వతానికి. అది ఎవరి కంట్రోల్లో ఉందంటే చైనా కంట్రోల్లో ఉంది టిబెట్ మొత్తం కూడా. ఆ కైలాస్ పర్వతం కూడా ఈ లద్దాఖ్ రేంజ్లోనే ఉంటుంది అనమాట. సో లద్దాఖ్ రేంజ్లోనే ఉంటుంది. సో అర్థమైందా? ఏది ఇది వెస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే లద్దాఖ్ రేంజ్కి పశ్చిమ వైపు, సో పశ్చిమ వైపు ఉన్నటువంటి ఎక్స్టెన్షనే ఈ యొక్క కైలాస్ పర్వతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో క్లియర్ కదా ఇంతవరకు? సో తర్వాత వచ్చేసి జస్కర్ రేంజ్ ట్రాన్స్ హిమాలయాస్లో చివరి భాగం అనమాట. ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్నటువంటి ఈ చివరి పర్వత శ్రేణి వచ్చేసి జస్కర్ రేంజ్. జస్కర్ పర్వత శ్రేణి ఇట్ రన్స్ మోర్ లెస్ ప్యారలల్ టు ది గ్రేట్ హిమాలయన్ రేంజ్ అనమాట. అంటే మనకి ఇలా ఉంది ట్రాన్స్ హిమాలయాస్, ఇది కారకోరం, లద్దాఖ్, జస్కర్ రేంజ్. అంటే మనకి ఇక్కడ గ్రేట్ హిమాలయాస్ ఉన్నాయన్నమాట. గ్రేట్ హిమాలయాస్ అంటే హిమాద్రి అన్నాం అది ఇందాక, హిమాద్రి అంటాం కదా. సో హిమాద్రి అని ఇక్కడ ఉంటాయి, దానికి ప్యారలల్గా ఉంటుంది, దానికి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి గ్రేట్ హిమాలయాస్కి అంటే హిమాద్రి, సో మన హిమాద్రి అంటాం కదా, ఈ హిమాద్రికి ప్యారలల్గా అంటే సమాంతరంగా ఇలా ఉంటాయన్నమాట రెండు. ఇది వచ్చేసి జస్కర్ రేంజు, ఇది గ్రేట్ హిమాలయన్ రేంజ్ అనమాట. సో ఇలా రెండు ప్యారలల్గా అయితే ఉంటాయన్నమాట. సో అర్థమైందా? సో రేంజ్ ఎక్స్టెండ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ది సురు రివర్ ఇన్ ది అప్పర్ కర్నాలి రివర్. సో ఇవి రివర్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. సో రివర్స్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ది సురు రివర్. సురు నదికి వచ్చేసి సౌత్ ఈస్ట్ వైపు ఉంటుంది, ఆగ్నేయంగా ఉంటుంది. అలానే రివర్ టు ది కర్నాలి రివర్. ఈ రెండు రివర్స్ ఈ యొక్క జస్కర్ రేంజ్కి దగ్గరలో ఉంటాయి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత కామెట్ పీక్ అనమాట. సో కామెట్ శిఖరం, సో ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్, కామెట్ శిఖరం. సో కామెట్ శిఖరం అనమాట, ఇది హైయెస్ట్ పీక్ అనమాట. సో హైయెస్ట్ పీక్ ఇన్ ది రేంజ్. సో ఎత్తైన శిఖరం, ఎత్తైనది. సో హైయెస్ట్ పీక్ అనమాట జస్కర్ రేంజ్లో ఎత్తైనటువంటి పీక్ కామెట్. సో కామెట్ అనేది జస్కర్ రేంజ్లో ఎత్తైనటువంటి శిఖరం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కామెట్. సో ఇది మౌంట్ కామెట్ అనమాట. సో మౌంట్ కామెట్. కాబట్టి మౌంట్ కామెట్ అనేది ఏ పర్వత శ్రేణిలో ఉంటుందంటే జస్కర్ మౌంటైన్ రేంజెస్ అనమాట, జస్కర్ రేంజ్లో ఉంటుంది. జస్కర్ యొక్క పర్వత శ్రేణిలో ఈ మౌంట్ కామెట్ అనేది ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో మనకి ఈ కారకోరం రేంజ్లో వచ్చేసి K2 శిఖరం ఉంది, జస్కర్ రేంజ్లో వచ్చేసి కామెట్ ఉంది. సో కారకోరంలోనే మనకి సియాచిన్ గ్లేషియర్, రెమో గ్లేషియర్స్ అన్నీ ఉన్నాయి. సో దేసాయి మౌంటైన్స్ అనేవి మన ఎక్కడ ఉన్నాయి, లద్దాఖ్ రేంజ్లో ఉంది. ఈ యొక్క కారకోరం రేంజు, లద్దాఖ్ రేంజు, జస్కర్ రేంజు మూటిని కలిపి ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. అదికో భాగం అనమాట. హిమాలయాస్లో డివిజను మనకి హిమాలయన్ రేంజెస్ అని ఉంటాయి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. వీటికి నార్త్ వైపు ఉన్నవే ఈ ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. సో అర్థమైందా? ఇవి ఓవరాల్గా ట్రాన్స్ హిమాలయాస్. వీటిని ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు, అనమాట. తర్వాత మనం డిస్కస్ చేసుకునేది గ్రేట్ హిమాలయన్ రేంజెస్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హిమాలయాస్ భాగాన్ని 3 భాగాలు డివైడ్ చేశారు. ట్రాన్స్ హిమాలయాస్, అలానే గ్రేట్ హిమాలయన్ రేంజెస్, పూర్వాంచల్ హిల్స్ అని చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రాన్స్ హిమాలయాస్ గురించి చాలా క్లారిటీగా చెప్పుకున్నాం. సో తర్వాత మనం డిస్కస్ చేసుకునేది గ్రేట్ హిమాలయన్ రేంజెస్ అనమాట. సో అది ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనే మనకి హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి అనమాట. సో అవి కూడా మీకు చాలా క్లారిటీగా, నీట్గా చెప్తాను. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి.